ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం వసుధారిణ్యే నమః. ఓం శ్రీ జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమః. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహాత్మ్యం భాగం 40 లాగా చదువుకుంటున్నాం మనం. చతుర్థ స్కందం, అధ్యాయం 12. బృహస్పతి మాయా శుక్రాచార్యుడుగా రావటం గురించి చెప్పుకుంటున్నాం. అధ్యాయం 12. జనమేజయుడికి మనసు కుతకుతలాడింది. ఈ మోసాలేమిటి, దేవతలు కూడా ఇంతేనా అనుకున్నాడు. వ్యాసుని అడిగాడు. వ్యాస మహర్షి, శుక్రాచార్యుడి రూపంలో ఉన్న బృహస్పతి అటుపైన ఏమి చేశాడు తెలుసుకోవాలని కుతూహలంగానే ఉంది. కానీ సాక్షాత్తు దేవతల గురువు, అంగిరసుడి తనయుడు, సకల ధర్మ శాస్త్రవేత్త బృహస్పతి ఇలా నయవంచనకు దిగటం ఏమిటి? దేవేంద్రుడు సరే, దేవగురువు ఇలా చేయవచ్చునా? 10 మందికి చెప్పవలసిన వాడు తానే పాడి తప్పితే ఎలాగా? సర్వధర్మాలకు మూల కారణం సత్యమని కదా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పరమాత్మ సాక్షాత్కారానికి కూడా సత్యమే సాధకమని చెబుతున్నారు మునీశ్వరులు. అన్నీ తెలిసిన బృహస్పతి అసత్యానికి పాల్పడితే ఇక ఈ సృష్టిలో సత్యం పలికే సంసారి ఉంటాడా? స్వార్థం కోసం కుక్షుంభరులే తపస్సులు కూడా అసత్యాలు పలకడమేనా? శిష్టలే లేకపోతే ఇక వేద ప్రామాణ్యం ఏమైపోవాలి? ఇవేమీ అనిపించలేదా బృహస్పతికి? దేవతలు సాత్వికులని, మానవులు రాజసులని, తిర్యక్కులు అంటే పశ్చిపక్షాదులు తామసాలని మునులు విభజించారు కదా. అటువంటిది దేవగురువు ఎంత సాత్వికంగా ఉండాలి? స్వయంగా మిథ్యావాది అయితే ఇక రాజస తామసాలలో సత్యవాది ఎవడుంటాడు? ఎక్కడుంటాడు? మహర్షి, అసలు ధర్మ స్థితి ఏమిటి? నాకు ఇదొక పెద్ద సందేహం పట్టుకుంది. జగత్ప్రయము మిథ్యాభిభూతమే అయితే ప్రాణికోటికి గతి ఏమిటి? విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు ఇంకా శ్రోనాయకులు అందరూ ఎదుటివారిని మోసగించడంలో నేర్పరులే. కామక్రోధాలకు, లోభమోహాలకు లొంగిపోయిన వారే. తపోధనులైన మునులు వశిష్ఠ, వాసుదేవ, విశ్వామిత్ర, బృహస్పతులే పాపాలకు పాల్పడ్డారంటే ఏమి చెప్పాలి? ధర్మానికి గతి ఏమిటి? ఇంద్రుడు, అగ్ని, చంద్రుడు, కడకు బ్రహ్మదేవుడు, పరాకాంత వ్యామోహితులయ్యారు. అసలు ఆర్యత్వం అనేది ఈ భువనత్రయంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఉంది అంటావా? ఎవరి మాటను ఉపదేశంగా స్వీకరించాలి? ఎవరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి? దేవతలు, మునులు అందరికందరే అయితే ఇక చేసేది ఏమిటి? జనమేజయుడి ఆవేదనను వ్యాసమహర్షి అర్థం చేసుకున్నాడు. అతడి ప్రశ్నలకు అర్థం లేకపోలేదు, ఆధారాలు ఉన్నాయి. అందుకే ఓపికగా సమాధానం చెప్పాడు. హరిషడ్వర్గాలకు అతీతులు లేరు అని చెప్తున్నాడు. హరిషడ్వర్గాలకు అతీతులు లేరు. జన్మేజయ, త్రిమూర్తులేమిటి, ఇంద్ర బృహస్పతులేమిటి, దేహధారి అయితే చాలు, ఎవరికైనా ఈ వికారాలు తప్పవు. విష్ణుమూర్తి రాగి, శివుడు రాగి, బ్రహ్మ కూడా రాగ సంయుతుడే. అంటే వైరాగ్యం కాకుండా రాగత్వంతో ఉంటాడని, అంటే రాగద్వేషాలు ఉంటాయని. అటు రాగవంతుడు చెయ్యిని ఆకృత్యమంటూ ఏమి ఉంటుంది? కాకపోతే చాతుర్యం ఉన్నవాడు పైకి విరాగిగా జనక మహారాజులా కనిపిస్తాడు, గొప్పగా నటిస్తాడు. అయితే ఇది అట్టే కాలం సాగదు. సంకట పరిస్థితి వచ్చినప్పుడు అసలు రంగు బయటపడుతుంది, సుగుణం వెల్లడవుతుంది, దాగదు కదా. కారణరహితంగా కార్యం ఉండదని, కారణ గుణాలు కార్యానికి సంక్రమిస్తాయని నీకు చాలాసార్లు చెప్పాను. అంటే కారణరహితంగా కార్యం ఉండదని, కారణ గుణాలు కార్యానికి సంక్రమిస్తాయని, ఆ గుణాల వల్ల కార్యం సంక్రమిస్తుందని నీకు చాలాసార్లు చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను. బ్రహ్మాదుల ఉత్పత్తికి కారణమైన గుణాలు వారి ప్రవృత్తులను ప్రతిఫలిస్తాయి. దేహం ఉన్నంత వరకు ఇది తప్పదు. అయితే పరోపదేశ వేళలో విస్పష్టంగా అందరూ శిష్టులే. తమ దాకా వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జారిపోతారు. వేరే విషయాలు వేరే వాళ్ళ గురించి చెప్పినప్పుడు అందరూ కరెక్ట్ గానే చెప్తారు, తమ వరకు వచ్చేటికి జారిపోతారు అని చెప్తున్నారు. కామ, క్రోధ, లోభ, ద్రోహ, మాత్సర్య, అహంకారాలను వదిలిపెట్టగలిగిన దేహధారి
ఒక్కడూ నాకెంతవరకు కనిపించలేదు. ఈ సృష్టి, ఈ ప్రపంచం ఎప్పుడు ఇలాగే ఉంది, మరోలా ఉండదు కూడా. అంతా శుభమయం కదా. విష్ణుమూర్తినే చూడు అంటే కామక్రోధ మదమాశ్చర్యాలు అన్నీ కూడా ఎక్కడ దేహదారి ఒక్కడికి ఎవరికైనా ఉంటాయి. సృష్టి ప్రపంచం ఎప్పుడు ఇలాగే ఉంది, మరోలా ఉండదు కదా, అంతా శుభాశుభమయం కదా. విష్ణుమూర్తినే చూడు, ఒక్కొక్కప్పుడు దారుణమైన తపస్సు చేస్తుంటాడు, మరొకప్పుడు వైకుంఠంలో లక్ష్మీదేవితో క్రీడిస్తుంటాడు, ఇంకొకప్పుడు రాక్షసులతో యుద్ధం చేస్తుంటాడు. కరుణాసింధువై లోకక్షేమం కోసం శరాఘాతాలు తింటూ ఉంటాడు, జయాపజయాలు రుచి చూస్తుంటాడు, సుఖ దుఃఖాలు అనుభవిస్తుంటాడు. ఒకప్పుడు శేషశయ్యపై హాయిగా నిద్రిస్తుంటాడు, సమయం వచ్చినప్పుడు తనంత తానే మేలుకుంటాడు, అలా నిద్రపోతాడు. ఒక్కోసారి శేషశయ్యపై ఒకసారి లెగుస్తాడు అని చెప్తున్నారు. ఇంద్రుడు అంతే, ఒకప్పుడు యజ్ఞాలు చేస్తుంటాడు, మరొకప్పుడు యుద్ధాలు చేస్తుంటాడు. శివుడు, బ్రహ్మ, ఇంకా దేవతలు, మునులు వీరందరూ తమ తమ ఆయుర్దాయం మేరకు ఆయా నిర్మాణాల్లో సంచరిస్తుంటారు. రాత్రి అయ్యేసరికి స్థావర జంగమాత్మకమైన ప్రపంచం చైతన్యాన్ని కోల్పోతుంది, సూర్యోదయంతో మేల్కొంటుంది. అలాగే బ్రహ్మాదులు కూడా తమ ఆయుష్ తీరేసరికి నశిస్తారు, మళ్ళీ ప్రభవిస్తారు. ఎవరైనా బ్రహ్మదులు కూడా వాళ్ళు ఆయుష్ తీరిపోతే చనిపోతారు, మళ్ళీ పుడతారు అన్నట్టు చెప్పుకొస్తున్నారు. అందుచేత దేహదారులందరికీ కామాది భావాలు సహజం. ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. పరమార్థాన్ని తెలుసుకుని ఈ కామ క్రోధాల నుంచి విముక్తి పొందిన పురుషుడు ఈ సంసారంలో ఎక్కడా కనపడడు, అది చాలా దుర్లభం. బృహస్పతి భార్యను చంద్రుడు స్వీకరించాడు, మళ్ళీ చంద్రుడి నుంచి బృహస్పతి స్వీకరించాడు. ఇలాగే ఈ సంసార చక్రంలో లోభ మోహాదులకు లొంగిపోయి మునుగుతూ తేలుతూ ఉంటారు అందరూ. గృహస్థాశ్రమంలో ఉండి సర్వసంగ పరిత్యాగగా విముక్తుడై స్వేచ్ఛగా సంచరించగలగటం అసంభవం, ఎవరికైనా తప్పదని చెప్పుకొస్తున్నారు. అందుచేత సకల ప్రయత్నాలు చేసి సంసారం నిస్సారమని తెలుసుకుని దాన్ని విడిచిపెట్టి సచ్చిదానంద రూపిణి అయిన జగజ్జరిని ఆరాధించడం ఉత్తమోత్తమం. ఈ జగత్తు అంతా ఆ మాయాశక్తితో ఆచ్ఛాదితమై ఉంది. ఉన్మత్తుడిలా మదిరాపాన మత్తుడిలా నరుడు ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. ఈ మాయ నుంచి బయటపడాలంటే ఆ మహామాయను ఆరాధించడం ఒక్కడే తరుణోపాయం. ఎన్నిటిని మాయ నుంచి బయటపడాలంటే ఆ మహామాయైన అమ్మవారిని ఆరాధించడమే మార్గం అని చెప్తున్నారు. మాయను సృష్టించింది ఆవిడే కనుక దీని నుంచి విముక్తిని కలిగించవలసిందే ఆవిడే, మరొక మార్గం లేదు. ఆవిడకు దయ కలిగేంత వరకు మనం ఆరాధించవలసిందే. ఆవిడ కన్నా దయామయులు లేరు. ఆ కరుణాసాగరాన్ని మాయా మరమలేని భక్తితో ఆరాధిస్తే వెంటనే కరుణిస్తుంది, దుఃఖాలు తొలగి సుఖాలు కలుగుతాయి, జీవన్ముక్తి లభిస్తుంది. అతి దుర్లభమైన మానవ జన్మను పొంది జగదీశ్వరుని సేవించుకోలేని వారు నిచ్చెన పైకొన నుంచి నేలకు రాలిపడ్డవారితో సమానం. నిచ్చెల ఆ జగదీశ్వరుని దండం పూజించలేని వాళ్ళు నిచ్చెన పైకొన నుంచి నేలకు రాలిపడ్డవారితో సమానం, అక్కడి నుంచి పడిపోయిన వాళ్ళతో సమానం అని చెప్తున్నారు. అహంకారావృత్తమై గుణత్రయ సమన్వితమై అసత్య సంబంధమైన ఈ సంసారం నుంచి మరొక మార్గాన ముక్తి లభించడం కల్లా. కాబట్టి ఇటువంటి వాటిల్లో బయటపడాలంటే ఈ మార్గం అమ్మవారిని దండం పెట్టుకోవడం అని చెప్తున్నాడు. అమ్మవారిని పూజించడం, అన్నిటినీ విడిచిపెట్టి అందరూ భువనేశ్వరుని అర్చించాలి. వ్యాసుడు చేసిన ఈ ఉపదేశం జనమేజయుడికి నచ్చిందో లేదో గాని మళ్ళీ కథలోకి వచ్చాడు. శుక్రాచార్యుడి రూపం ధరించి రాక్షసుల మధ్యకు వెళ్ళిన బృహస్పతి ఏం చేశాడు, శుక్రుడు ఎప్పుడు తిరిగి వచ్చాడు, ఏమి జరిగింది, ఆ వివరాలు చెప్పమని అర్థించాడు. వ్యాసుడు వివరించాడు. జనమేజయ, బృహస్పతి శుక్రాచార్యుడి రూపం ధరించి వెళ్ళాడు కదా, రాక్షసులంతా నిజంగా గురువే అనుకున్నారు. అతడనే నమ్మి మంత్రోపదేశం కోసం కాళ్ళు పట్టుకున్నారు. లోభగుణం ఎవరినైనా ఎంతకైనా సమ్మోహితుని చేస్తుంది కదా, దానితో మోసపోయారు. బృహస్పతి ఏ మంత్రోపదేశమూ చేయలేదు. కాలం గడుస్తుంది. జయంతితో సంసారం 10 ఏళ్లు గడువు ముగింపుకు వచ్చింది. శుక్రాచార్యుడికి శిష్యులు జ్ఞాపకం వచ్చారు. ఆశగా నా రోగ కోసం ఎదురు తెన్నులు చూస్తూ ఉంటారు కదా అనుకున్నాడు. వెంటనే వెళ్ళి వాళ్ళను చూడాలి. పాపం భయాతురులై ఇంతకాలం ఎలా గడిపారో. వాళ్ళు నా భక్తులు, వాళ్ళకు దేవతల వల్ల భయమనేదే ఇక ఉండకూడదు అనుకున్నాడు. కర్తవ్యం గుర్తుగా వచ్చింది.
జయంతితో చెప్పాడు. అందమైన కన్నులున్న వచ్చినదానా, మన 10 ఏళ్ల గడువు పూర్తి అయింది. నేను బయలుదేరుతున్నా. నా శిష్యుల్ని చూడాలి. త్వరలోనే తిరిగి వస్తా. నీ దగ్గరికే వస్తా. జయంతి అంగీకరించింది. నీ ఇష్టం వెళ్ళంది. ఇక్కడే నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. ధర్మలోపం జరగనివ్వను. నిశంకంగా వెళ్ళిరా. జయంతి మాటలకు సంతోషించాడు శుక్రుడు. వెంటనే బయలుదేరాడు. హుటాహుటిన శిష్యుల్ని చేరుకున్నాడు. వారి పక్కన బృహస్పతిని చూశాడు. తన రూపం ధరించి బృహస్పతి తన శిష్యులకు వేద నిందాపరాలైన జైన ధర్మాలను ఉపదేశిస్తున్నాడు. రాక్షసులారా, మీకు హితం చెబుతున్నాను. అహింస పరమోధర్మ. అందుకని ఎంతటి తాయిలనైనా సరే చంపకూడదు. యజ్ఞయాగాల్లో పశుహింస చేయవచ్చని వేదాలు చెప్పే మాట కేవలం భోగపరాయణులైన బ్రాహ్మణులు కల్పించినది. దాన్ని నమ్మకండి. అహింసయే ఉత్తమోత్తమ ధర్మం. ఇలాంటి సూక్తులను ప్రబోధిస్తున్నాడు శుక్ర రూపధారి బృహస్పతి. ఆ రూపానికి, ఆ ఉపదేశానికి ఆశ్చర్యపోయాడు రాక్షసుడు. ఆ భృగుపుత్రుడు శుక్రాచార్యుడు ఆశ్చర్యపోయాడంట. వీడు దేవగురు బృహస్పతి, నా ప్రథమ శత్రువు. నా రూపంలో వచ్చి నా శిష్యులను వంచాడు. చేచి లోభగుణం ఎంత చెడ్డది! ఎంతటి ఆకృత్యానైనా చేయిస్తుంది. నిజానికి నరక ద్వారం ఇదే. దీని ప్రేరణకు లొంగి గురువు కూడా పాపచింతాపరుడై అసత్యాలు పలుకుతాడు. దేవతలకు గురువై ధర్మశాస్త్ర ప్రవర్తకుడైన బృహస్పతి ఇలా పరరూపధారణ చేసి పరవంచనకు పూనుకున్నాడంటే, పాషండ మతాన్ని ప్రబోధిస్తున్నాడంటే, లోభంతో మనసు కలుషితమైన వాడు ఎంతకైనా దిగజారుతాడు, ఏమైనా చేస్తాడు అన్న మాటే కదా. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించని మతాలను పాషండ మతాలు అంటారు. శైలుషుడులా అంటే నటుడు నా వేషం ధరించి వేదాన్ని ఒప్పుకోకుండా ఉన్నాయని చెప్తున్నాడంట. అటువంటి వాళ్ళని పాషాణ మతాలు అంటారంట. నా వేషం ధరించి నా శిష్యుల్నే నమ్మించి వంచాడంటే నన్ను వంచినట్టే. అవురా, ఎంతటి నేర్పరి! 12వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఇది 40వ భాగంగా చదువుకుంటున్నాం. 40వ భాగం సంపూర్ణం.